వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సుజాత. ఇక వార్తా వివరాలు చూస్తే, టీవీ ఇది సంపన్నుల విలాస వస్తువు నుండి సామాన్యుల నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అనతి కాలంలోనే అందరి ఆదరణ చెరగొన్న ఏకైక వస్తువు పేరు టీవీ. ఇలాంటి టీవీ ఇప్పుడు మళ్ళీ సామాన్యుడికి భారమై విలాస వస్తువై పోతుందేమో అనే భయం పేదవాడికి కలుగుతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సామాన్యుడి నుండి అంబానీ దాకా అందరి కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మారిన వస్తువు టీవీ. స్కూల్ పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ అలరించే కార్యక్రమాలు టీవీ ప్రసారాలు కావడంతో టీవీ నిత్యావసర వస్తువుగా మారింది. అయితే ఇంతలో కుటుంబంతో మమేకమైన టీవీ ప్రసారాలు ఇక ముందు విపరీతంగా పెరిగి మళ్ళీ సంపన్నులకే అందుబాటులో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా అన్ని ఛానల్స్ చూస్తూ 150 రూపాయల నుండి 250 రూపాయల వరకు చెల్లిస్తున్నాము. ఇక మీద ఈ బిల్లులు 150 రూపాయల నుండి 750 రూపాయలకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. పే ఛానల్ ఏది చూడాలన్నా అదనంగా చెల్లింపు చేయాల్సి వస్తుంది. ఈ నెల 29 నుండి రానున్న ట్రాయ్ కొత్త నిబంధనలతో రాబోతున్న మార్పు ఇదే. కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రారంభించిన కేబుల్ డిజిటలైజేషన్ ప్రక్రియ 2017 మార్చిలో పూర్తయింది. డిజిటలైజేషన్ ద్వారా చందాదారుల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, ప్రసారాల నాణ్యత పెరుగుతుందని, ఛానళ్ల సంఖ్య పెరుగుతుందని ఇప్పుడు దేశంలో కేబుల్ టీవీలు అన్నిటికీ సెటప్ బాక్స్లు వచ్చేశాయి. డిజిటలైజేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక చర్చా పత్రం విడుదల చేసింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రతి కేబుల్ ఆపరేటర్, డిటిహెచ్ ఆపరేటర్ 100 ఉచిత ఛానల్స్ 130 రూపాయలకు అందించాలి. ఇందులో దూరదర్శన్కు చెందిన 24 ఛానళ్లు ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 76 ఎంఎస్ఓలు ఏవైనా ఉచిత ఛానల్స్ ఇవ్వవచ్చు. వినియోగదారుల కోరిక మేరకు పే ఛానళ్లు మాత్రమే ఆపరేటర్ల బిల్లు వేయాలని ట్రాయ్ చెప్పింది. ఒక్కో పే ఛానల్కు గరిష్టంగా 12 రూపాయల నుండి 19 రూపాయల వరకు వసూలు చేస్తారు. ట్రాయ్ నిబంధన ప్రకారం పెరిగిన కేబుల్ బిల్లులు సామాన్యులకు భారంగానే మారే అవకాశం ఉంది. ఎంఎస్ఓలు కూడా దీనిపై స్పందిస్తూ ప్రజలందరికీ దీనిపై అవగాహన వచ్చే వరకు కొంత సమయం ఇచ్చి తరువాత కేబుల్ బిల్లులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏకగ్రీవంగా తాను గెలిచానని, విలువలు పాటించే నాయకుడిని కాబట్టి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈరోజు మండలి చైర్మన్ స్వామిగౌడ్ని కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం బొమ్మిడి లలిత గార్డెన్స్ లో జరిగింది. ఈ నెల జరిగిన ఎన్నికలలో ఓటమికి గల కారణాలు కార్యకర్తలు, నాయకులు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్, మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ చైర్మన్ తాండూరి శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ పురుషోత్తం, కార్పొరేటర్లు విఠల్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకొని వారికి బాధ్యతలు అప్పచెప్పి మన 4-5 రోజుల దాకా మన ప్రగతి తెలంగాణ భవన్ లో హైదరాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గాలలో 22 నుంచి 26 వరకు విస్తృతంగా మన జరిగిన ఎలక్షన్ లో చాలా మంది కూడా ఓట్లు పోయినాయి. దాన్ని అన్నింటినీ కూడా చేర్పించాలని చెప్పేసి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా మాకు 2 జనరల్ సెక్రటరీ కూడా వచ్చారు. వారితో పాటు మనం ఫోన్ చేసి అన్న ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామంటే ఎల్బీనగర్లోనే ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సుధీరన్న గాని మన సీనన్న కూడా చెప్పడం జరిగింది. అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి మీ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలుపడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. ఒకటి బాధాకరమైనది, తెలంగాణ ఉద్యమం ఉమెత్తులు చేసినటువంటి సందర్భంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కీలకం కాబట్టి గెలవడానికి కొంత బాధ ఉంది. గెలుచుంటే ఈ గెలుపు శ్రీకాంతాచారికి మనం ఆయనకు అంకితం చేసే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఒక్క బాధ ఉన్నది. రాబోయే కాలంలో ఎల్బీనగర్ నియోజకవర్గం యొక్క ఉద్యమ స్వభావం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది నాయకుల్ని తీర్చిదిద్దినటువంటి ఎల్బీనగర్ గడ్డ కాబట్టి తప్పకుండా ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు వచ్చినా అత్యధికంగా గెలిపించుకునేటువంటి బాధ్యత మనం ప్రతి ఒక్కరు తీసుకుందాం. అలాగే చిన్న సూచన, జరిగేదాన్ని ఏ రకంగా ముందు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి పాట మర్చిపోయి
ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా పనిచేసుకుంటూ పోతే తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం మనదే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందుబాటులో ప్రజలకు తీసుకుపోయే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత 11 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి గొప్ప చరిత్ర కాబట్టి దాంతో పాటు ఇంతమంది నాయకత్వం ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసం పనిచేసుకుంటూ అలాగే ఓటర్ నమోదు కార్యక్రమం కావచ్చు రేపు రాబోయేటువంటి సభ్యత్వ విషయంలో కావచ్చు ఎంపీ నుండి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా చేసే విధంగా మనం ప్రయత్నించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీ నియోజకవర్గ సభ్యులకు నాయకులకు అందరూ కూడా మరోసారి పేరు పెట్టిన ఉద్యమాలలో చేరుతున్నాను. జనగామ మండలం రఘునాథపల్లి మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో సమస్యలు విలయతాండం చేస్తున్నాయి. గ్రామంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యతో పాటు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్తులు. నమస్కారం, వీతి న్యూస్కి స్వాగతం. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మనం ఉన్నాం. గోవర్ధనగిరిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అనేవి ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయో మరి వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇది జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామం. ఈ గ్రామంలో 1 కాదు 2 కాదు గ్రామం మొత్తం సమస్యలతో నిండిపోయింది. గ్రామంలో మంచినీటి సౌకర్యం లేక గ్రామస్తులు ఇంటింటికి 1200 రూపాయలు వేసుకొని సొంతంగా బోరు వేయించుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి దుస్థితి. ఎక్కడ పడతలేదంటే మాకు పక్కన వచ్చి మా స్థలంలో వచ్చింది. ఆ స్థలంలో మేము గొడవలు కొట్టి వేయించుకుంటున్నాం. మాకు నీళ్ళు ఇబ్బంది బాగుంది. మా తల్లికి నీళ్లు రాకుండా డమ్మేసిరు. ఆ డమ్మ వేయడం వల్ల ఆ పొయ్యి ఎంపీ సరినా కూడా ఆ డమ్మి తీయడం లేదు, మాకు నీళ్ళు రావడం లేదు. మేము అడిగి అడిగి ఊకొని మేము సొంత నిర్ణయం తీసుకొని బోరే తీసుకుంటాం. మేమే 40 ఖర్చు అంతా మాదే. ఈ గల్లి మొత్తం మాదే. మనిషికి 1250 రూపాయలు వేసుకుంటారు. 40 ఇళ్ళలో మనిషికి 1250 వేసుకొని మేమే వేసుకుంటాం. మరోపక్క డ్రైనేజీ వాటర్ మురుగునీటితో గ్రామం నలుమూలలు గుంతలు గుంతలుగా మారిపోయింది. దీంతో వాహనాలపై వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన వెళ్లడానికి కూడా స్థలం లేనంతగా రోడ్లు మురికినీటితో గుంతలుగా ఏర్పడినాయి. మురుగునీటి నిల్వతో దోమలు ఎక్కువగా ఉండి డెంగ్యూ వ్యాధులతో ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. చిత్తడి వాటర్ పోవడం రావడం అందరు పబ్లిక్ ఉంటారు. ఈడ పాల కేంద్రం ఉన్నది, ఇక్కడ బాల వికాస్ నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నది. చాలా కష్టంగా నడుస్తారు. పోవాలని రావాలంటే చిత్త దోమలు మన్ను వశనం అంత ఆగమాగా ఉన్నది సార్. మంచిగా లేదు. కొంచెం మంచిగా మీరు దయచేసి జర బాగా చూసి ఏం లేకుండా ఇంత మట్టి ఇట్లా పోసి మంచిగా చేయాలని కోరుతాను. ఇక్కడ సర్పంచ్ ఇట్లా చెప్పిల్లా? సర్పంచ్ పట్టించుకుంటారా? సర్పంచ్ ఇట్లా ఏం పట్టించుకోడు ఆయన. పెద్దగా దీని గురించి ఏముండడు ఆయన. సర్పంచ్ దిగిపోయిండు, మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు ఆయన. అట్లా ఏమన్నా కార్యదర్శి వస్తారు, ఈ ఊళ్ళు ఉండరు, ఎక్కడో పోతారు, ఎక్కడి నుంచి వస్తారు, ఇక వాళ్ళని అడిగేటోళ్ళే లేరు. అది కథ. డ్రైనేజీ సమస్య మరీ దారుణంగా మారింది. మురికి వాసన వస్తుండటంతో దీనివల్ల పిల్లలు జబ్బుల బారిన పడుతున్నారు. డ్రైనేజీ క్లీనింగ్ చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. గ్రామ సర్పంచ్ల పదవీ కాలం పూర్తయినందువల్ల గ్రామాలు మరీ దారుణంగా అధ్వాన స్థితిలో ఉన్నాయి. గ్రామ కార్యదర్శుల పనితీరుపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు మరీ దారుణంగా అధ్వాన స్థితిలో ఉన్నాయి. గ్రామ కార్యదర్శుల పనితీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిదర్శనం పగలు కూడా వీధి దీపాలు వెలగడమే. ఇవ్వండి గోవర్ధనగిరిలో ఉన్న సమస్యలు ఇవ్వండి. మరి ఇంతవరకు మనం రోడ్డు సమస్య, నీటి సమస్య, ప్లస్ కాలువల సమస్య, ఇవన్నీ గురించి తెలుసుకున్నాం. అధికారులు స్పందించి త్వరగా వారికి సమన్వయం చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ అనిల్తో రాజు. జనగామ జిల్లా పరిధిలోని కొమ్మల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చీరలు తీసుకున్నారు.
పాఠశాల అనగానే మనకు గుర్తుకు వచ్చేది పచ్చటి చెట్ల మధ్య అందమైన భవనం. కానీ వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని చిరుగుపల్లి గ్రామంలోని పాఠశాల మాత్రం దీనికి విరుద్ధంగా పైన పటారం లోన లోటారం సామెతను గుర్తు చేస్తుంది. పచ్చని చెట్లు, విశాలమైన గదుల మధ్య విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులకు వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిరుగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు మాత్రం వింత పరిస్థితిలో పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటున్నారు. తరగతి గదులు చెత్త కుండీలను తలపిస్తున్నాయి. చెత్త చెదారం మొత్తం గదులలోనే వేయడంతో పక్క గదిలో ఉండే విద్యార్థులకు దుర్వాసన వస్తుందని తెలిపారు. దీనికి తోడు చెత్త నుండి విషపురుగులు కూడా వస్తున్నాయని, దీంతో భయంగా గడపాల్సి వస్తుందని తెలిపారు. నా పేరు కృష్ణ, చిగాల్పల్లి గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. మరి స్కూల్ లోపల చెత్త అనేది మొత్తం స్కూలు క్లాస్ రూమ్లలో వేశారు. మరి ఇలా ఎందుకు వేశారని చెప్పి మేము మస్తాలు సార్ని అడగడం జరిగింది. ఉపాధ్యాయులు పట్టించుకోకుండా ఈ విధంగా చెత్తను స్కూల్ లోపల, మరి పాఠశాల లోపల చెత్తను ఇట్లా నింపితే రేపు స్కూల్ పిల్లలు విద్యార్థులకు రోగాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి స్వచ్ఛ భారత్ అని అంటున్నారు. మరి స్వచ్ఛ భారత్ అధికారులు ఎక్కడున్నారు? ఈ విషయం పైన స్పందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఈ విధంగా చిన్నపిల్లలు ఫస్ట్ మన టీచర్లు అంటే వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు చెప్పే పాఠాల లోపల మార్పు అనేది పిల్లలు చెందాలి. కానీ ఇలా చెత్తమయము, ఇలా స్కూల్లో మొత్తం పరిశుభ్రత పాటించాలని చెప్పే టీచర్లే పరిశుభ్రత లేనప్పుడు విద్యార్థులు ఏ విధంగా పరిశుభ్రతతో ఉంటారు? మరి గ్రామస్తులు ఎలా ఉంటారు? ఈ విషయం ఇందుకోసమే చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పిల్లలను ప్రైవేటు స్కూల్లో చదివించడం జరుగుతున్నది. ఈ గవర్నమెంట్ స్కూల్లో జరిపించడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా చెత్తమయం స్కూల్లో, పాఠశాలలో చెత్తమయం ఉంది. ఈ విధంగా వాళ్ళు సరిగా చూసుకోవడం లేదు. వాళ్ళు ఎప్పుడు చూసిన ఆఫీస్ రూమ్లో కూర్చుంటున్నారు. సరిగా పిల్లలకు పాఠాలు కూడా చెప్పడం లేదు. అందుకోసమే గ్రామస్తులు కూడా ఎక్కువ శాతం మా ప్రభుత్వం స్కూల్లో జాయిన్ చేయడానికి నిరాకరించి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా కూడా మరి ఎలాంటి ఈ యొక్క పరిశుభ్రత పైన అధికారులు ఎవరు స్పందించడం లేదు. దీనికి సంబంధించిన అధికారులు, స్వచ్ఛ భారత్ యొక్క అధికారులు కూడా దీని మీద స్పందించి దీని విషయం ఖండించి ఖచ్చితంగా వీళ్ళపైన చర్య తీసుకొని మాకు ఈ స్కూల్ లోపల పచ్చదనం, పరిశుభ్రత పాటించే విధంగా చేయగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తుండగా విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేది పోయి పాఠశాలనే చెత్తకుండీ చేయడంపై ఉపాధ్యాయులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిశుభ్ర పాఠశాలగా చేయాలని కోరుకుంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.